ఇంకా ఎంత దూరమయ్యా బాబు? ఎంత దూరమైనా పర్వాలేదు. ఆహా, ఏం ప్రకృతి, ఏం గాలి, ఎంత పచ్చగా ఉందో, ఎంత పచ్చగా ఉందో. పచ్చగా ఉండం కదా బాబు, ఇప్పుడు నేను పచ్చడి చేస్తారు. మనిషి కదా బొమ్మి, అబ్బా ఎంత ముద్దొస్తుందో. అబ్బా మనిషి, అయ్యో ఎంత ముద్దొస్తుందో. ఏంటిదా కాళ్ళ సుందర దొరుకుతా అమ్మా. అయ్యంటే మంచి మర్యాద లేకుండా అబ్బా. చుకు చుకు చాచా. ఇప్పుడు చెట్టు ఆడించకండి రా, దిగలేను రా బాబు, దిగడం చేత కదరా, కదిలించకండి రా, సున్న పెడతా మహాలు మీరు. ఊరే దూకుతా, దూకుతానంటే దూకుతా చెప్తున్నా. అది సంగతి. అమ్మా, నాన్న, తాత, అమ్మా. అమ్మా, ఇదేమిట్రా వైస్ పేషెంట్ నువ్వు ఇట్లా నడుస్తున్నా? అమ్మా చుక్కు చుక్కు చాచా. ఏమిటా బాయ్, పొద్దున అనగా వెళ్ళావు అన్నట్టు ఆ ధనుర్వాతం కురాడికి ఎలా ఉంది? ఒకటి కాదు, నలుగురికి. తగ్గించేసరికి లేట్ అయింది. అబ్బా, ఏమిటిది, ఏమైంది? ఊరంతా మట్టి రోడ్డు కదా, వెళ్తుంటే జారిపడ్డాను. అయ్యో, చూసుకోవద్దు నాయనా. చూడు, ఇక మీదట ఎవరైనా వస్తే నువ్వెక్కడికి వెళ్ళకు. ఆ మాత్రలేవో రాసివ్వు, ఆదినారాయణని టౌన్ కు పంపిందాం. అలాగే. వారం 10 రోజులు ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉండు. అమ్మో, వారం రోజులే? అమ్మా, నా కాలు బెణికింది, విరిగిపోలేదు. అయ్యో, అదేమిటి అమంగళ మాటలు, మీరైనా చెప్పండి. ఏముందో చెప్పడానికి, ఇందాక వాడు భోజనం చేయకుండా వెళ్ళాడు, వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. అదే నామతి వరకు పంట మర్చిపోయాను. అప్పు నిప్పు లాంటిదంటారా, అందులోనూ నాలాంటి కిరాతక పెదవ దగ్గర తీసుకున్న అప్పు కార్చిచ్చే అనుకో కాల్చి పారేస్తది. అన్నట్టు పొలంలో పూలేరా మెలిసిందిరా. ఒరేయ్, నీ ముఖానికి బొట్టెట్టగానే పెద్ద కళ వచ్చేసిందిరా. అయినా నువ్వు మగోడివి, నీకు బొట్టున్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నీ అప్ప పునిత్రిది కదా, ఆవిడ ముఖానికి బొట్టు లేదనుకో బోసిగా అయిపోతారా. అందుకోసం నీ అప్ప సంగతి నా అప్పు సంగతి తేల్చే, లేకపోతే అది ఏమో కానీ శతకొట్టించిన సుఖం లేకుండా పోయిందిరా. రాంజలు, ఆ కారణంగా అబ్బాయి గడి చేతిలో ఇరుక్కుపోతున్నాం. నాకేదో భయం వేస్తుంది. బుద్ధి లేకపోతే సరే. ఏట్రా రావుడు? ఏటో అదో చూపు. ఆవేశంలో చేసే ఆలోచన అవసరానికి మించి చేసే అప్పు ఇలాగే పీక బిగుసుకుంటాయి. నీకు అవ్వడానికి పోస్ట్ మన్ అయినా మనం పోలీసు కుక్క బాపతు. ఇదేట్రా? కొబ్బరికాయ బళ్ళు ఎవరెవరి గోడౌన్లోకి ఎలా ఎలా వెడుతున్నాయో, బెల్లపొత్తులు ఎవరెవరి అటక మీదకి ఎలా ఎలా ఎక్కుతున్నాయో, పట్నంలో ఉంచుకున్న లేడీస్ కి మనం ఎంతెంత దోచి పెడుతున్నామో, ఇంకా బంగారు గాజులు, నూతిలో చంద్రహారం. అది పుణ్యంలో ఎలాగో అవకాశం లేదు, కనీసం పాపంలోనైనా పాలు పంచుకునివయ్యా. ఈ ఆస్తి మొత్తం నీకు దక్కాలంటే ఇలాంటి చిల్లర చిల్లర పనులు చిలకొట్టుళ్ళు కాదు. అద్భుతమైన ప్లాన్ నేను చెప్తా, కానీ
నాకు వాటా కావాలి. వారిని అంత ఆలోచన ఏంటయ్యా? అక్క సొమ్మిగా. సరే ఇదిగా, మీ అక్కకి సంతానం ఎలాగూ లేదు గనక ఈ ఆస్తినంతా వేణుగోపాల స్వామి వారి ఆలయానికి శంకర మాస్టర్ గారి ప్రోత్సాహం వల్ల రాసేసినా దిక్కు లేదు. అదే మీ అక్క కూతురు తిరిగి వచ్చేసింది అనుకో, ఆస్తి దక్కుతుంది, అమ్మాయి దక్కుతుంది కదా. డౌటే. ఏమీ డౌట్ లేదు. మీ అక్క కూతురు తప్పిపోయిందే గాని చచ్చిపోలేదు కదా. ఎక్కడున్నా ఈ పాటికి 20 సంవత్సరాల వయసు వచ్చేసి ఉంటుంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించేసాం అనుకో, అమ్మాయిని నీ చేతిలో పెట్టి అక్షంతలు వేరు. ఎప్పుడో తప్పిపోయిన హేమ ఇప్పుడు ఎలా వస్తుందా? డౌటే. ఇదిగో, మనకు కావలసిన అమ్మాయిని తీసుకొచ్చి ఇదే హైమ అంటూ మనమే 4 ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో కూడా మనమే చెప్పిస్తాం. అంతే, బూర్ల బుట్టలో పడ్డట్టే కదా. కదా, వేట మొదలెడదాం. ఏటా రైలు? ఒక్కటి అనుకున్నది జరగట్లేదు ఆదినారాయణ. అదేమిటా గోళీ చూడదవుతావు? ముందు తాగొచ్చుగా. ఈవేళ శనివారం లేవయ్యా. ఓహో, ఎవరో వచ్చినట్టున్నారు. అరే మా రావణ వచ్చేసింది డ్యూటీ నుంచి. అరే ఎంతసేపు వచ్చి? ఊళ్ళోకి పొద్దునే వచ్చానులే. పనులుంటేను అలా డ్రామా కంపెనీకి వెళ్ళి హీరోయిన్ వాళ్ళే. ఆదినారాయణ మనకు బాగా కావాల్సిన వాడు. నమస్తే. సరే కానీ రావణ, దీంట్లో అప్పడాదాన్ని ఒడియాలి కానీ చెప్పుకు పడరా. మీరు కాస్త లోపలికి వస్తారా? వస్తానా? ఈ ఆడవాళ్ళతో ఒక్క బాధ కాదు. అదేదో పుచ్చేసుకుని వెళ్ళు. ఏటే ఏటే ఏటంటే? ఓ, ఇప్పటికైనా తాళి కట్టకపోతే ఊళ్ళో వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు. భారతాల పెళ్లి ఒకసారి చేసుకున్నాలే. సిగ్గు లేకపోతే సరే. దాని సంగతి తర్వాత మాట్లాడతాం కానీ ముందు అప్పుడాలు ఒడియాల సంగతి చూడు. ఇదిగో ఎక్కువగా తాకండి. అలాగేలే. చాలా బర్రె అయిపోతున్నావు. ఏమిటా సంగతి? బాధలన్నీ ఒకసారి వస్తాయి, ఏం చెప్పమంటావు? ఇది పుచ్చుకుని అదేదో చెప్పు. తనకి కడుపయ్యా. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇదిగోలేంటి? లడ్డూలా? ఆయన అడుగు. తాగేటప్పుడు తీర్చరికేట్రా ఎదవా, కిక్కు కాదు కప్ప వస్తుంది. తొందరగా కానివ్వండి, లోపల భోజనాలు ఏర్పాటు చేస్తాను. అది నాయనా, చేతిలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటట్టు హైమస్థానంలో మా తీసుకెళ్తే? చేతిలో బిడ్డ అయితే పర్వాలేదు, మరి కడుపులో బిడ్డను పెట్టుకుని పెడితే మీ బావగారు చెప్పించు కొడతారు. ఏ తండ్రి అయినా కన్న కూతురు ఇంటికి వస్తే సంతోషిస్తాడు, కానీ పెళ్లి కాకుండానే కడుపుతో వస్తే కాండ్రించి మొహాన తోలు ఉమ్మేడు. డౌటే. తట్టిందయ్యా. ఈ పక్క వీధిలోనే సావిత్రినే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండాలి. సంగీత పాఠాలు అవి చెప్పుకుంటూ ఉంటుంది, కానీ ఈ పని కంటే ఒప్పుకుంటుందో లేదో మరి. బాబాబు ఎలాగైనా ఒప్పించద్దు. ట్రై చేద్దాం. అమ్మయ్య కదా. అయ్యో నామతి మరపండా, అవతల టైం అయిపోతుంది. ఈ పువ్వులు పళ్ళు అన్ని ఎక్కడ పెట్టానో ఏమిటో. అబ్బా, చాలా హడావిడిగా ఉన్నావు. ఏమిటి వాళ్ళ విశేషం? పుట్టినరోజు. ఎవరిదో? హైమది. అబ్బా, అసలు ఈ హైమ ఎవరో గాని రామా, హైమ పుట్టినరోజు, హైమ పెళ్లి, హైమ బారసాల, హైమ. మీ అందరికి అసలు పిచ్చెక్కింది అనుకుంటా. అలా అనకబ్బాయి, హైమ ఉందన్న భావంతోనైనా అత్తయ్య ఈ పాటి మనశ్శాంతిగానైనా ఉంటుంది. మీ చాదస్తం కాకపోతే ఏ సైకియాట్రిస్ట్ కు చూపించి మంచి మంది ఇప్పించొచ్చుగా. మీరు కూడా ఆవిడగా ప్రవర్తిస్తే ఎలాగమ్మా? అసలు మీకెందుకు? ఆవిడ సంగతి నాకు వదిలేయండి, ఏడాది కల్లా నేను చేస్తాను. నాయనా ఆ పని చేయ బాబు, సచ్చి నీ కడుపును పుడతా. చూస్తావుగా, పద నేను వస్తా. ఏమిటి మీరు కూడా ఆలస్యం చేస్తే ఎలా? అవతల అభిషేకానికి టైం అయిపోతుంది, త్వరగా కావాలండి. అలాగే. ఏమండో వరహాలరాజు గారు, తమరు కూడా వచ్చి ఒక్కసారి ఆ కోవిల్లో నిలబడితే ఆ దేవుడి జన్మ తరిస్తుంది. ఆ అవకాశం ఆయనకి వచ్చే జన్మలో ఇస్తానని చెప్పండి. సరే లేవరా, మనిషి నాకు పట్టు విడిపో ఉండాలి. మనుషుల విషయంలో అయితే సరే, ఆ దేవుడి విషయంలో నాది పట్టు అంటే పట్టే. కూతురు పుట్టినరోజు అభిషేకానికి పక్కన నిలబడితే పాపం కాదురా. రేయ్, ఓ పండు పెట్టి దండం పెట్టు, ఓ పువ్వు
కనీసం ఒక ఆకురా. ఛీ! మనిషికో మాటను గొడ్డుకో దెబ్బ అన్నారు. అవునరా, నాది గొడ్డు జన్మ, గొడ్డు మోటు జన్మ, సరేనా? అందుకేగా 5 ఏళ్ల కూతురు తప్పిపోయింది. అందుకే కదరా 20 సంవత్సరాల నుంచి నా పిల్లానికి పిచ్చెక్కి. జోరుబోయ్, నేను అంటున్నదేమిటి, నువ్వు అరుస్తున్నదేమిటిరా? నీ జాతకం అలాంటిదిరా. నీకు రామ అంటే బూతులా వినబడుతుంది. ఏం జన్మం? అది తెలిస్తే నా బతికేలా ఎందుకు ఏడుస్తుంది? రేయ్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఆ గుడికి మాత్రం రమ్మని బలవంతం చేయకు. కావాలంటే ఆ దేవుడికి పెట్టే దండం ఇదిగో నీకు పెడుతున్నాను. వెళ్ళండి. కర్మరా కర్మ. ఎవరిని బలవంతంగా నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఆఖరిసరిగా మా అమ్మను తరిగి తీరా చూసుకుని నేను వెళ్ళిపోతాను. చచ్చా అలాంటిదే లేదమ్మా. మేమంతా ఏమండి రాజారు, మేమంతా నమ్ముతున్నాం. ఇందాక నువ్వు చెప్పినప్పుడు బ్రహ్మంగారు గుర్తుపట్టిన నగ అన్నావే, ఆ నగ ఒక్కసారి చూపించగలవా అమ్మా?